హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. బెల్లంతో బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నారండి మా రిలేటివ్స్. మీకోసం ఈ వీడియో షూట్ చేసి ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి, చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకున్నారండి. బ్రెడ్ పీసెస్ని చాలా చిన్న పీసెస్ లాగా చేసుకొని రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నారండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసి ఎక్స్ట్రా ఆయిల్ని మరో ప్లేట్తో ప్రెస్ చేసి కలెక్ట్ చేసుకుంటున్నారండి. కింద చిల్లుల ప్లేట్ ఉందండి, దాని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా నొక్కేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి. ఇవి పొడి పొడిగా తయారవుతాయండి. మరో బ్రెడ్ని కూడా ఏ విధంగానే స్లైసెస్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నారండి. ఇవి కూడా ఒక 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా స్లైసెస్ని ప్రెస్ చేశారండి. ఆ విధంగా చిల్లుల ప్లేట్లో ఇక స్లైసెస్ అన్నీ పక్కన పెట్టేసుకుని మరో పాత్రలో 2 ప్యాకెట్స్ పాలండి. పాలు ఈ విధంగా కాగుతున్నప్పుడు అందులో అరకిలో 500 గ్రాముల బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఆ పాలలో యాడ్ చేశారండి. పాలతో ఆ బెల్లం ఈ విధంగా కరుగుతుందండి. పాలు పొంగుతూ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. పాలు పొంగాయండి, బెల్లం కూడా నెమ్మదిగా కరిగిపోతుందండి. చిన్న పీసెస్ లాగా తయారైపోతుందండి. పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు ఈ బెల్లంతో మరుగుతున్న పాలల్లో యాడ్ చేసేసారండి. ఇలాచీలు కూడా అందులోనే పొడి చేసి యాడ్ చేశారండి. ఇలాచీలు పీల్స్ ఏం తీయకుండా కచ్చా పచ్చాగా దంచేసి అందులో యాడ్ చేసేసారండి. ఇక ఈ పొడి చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నారండి. పాలు, బెల్లం, బ్రెడ్ స్లైసెస్ పౌడరు అంతా ఈ విధంగా మిక్స్ చేస్తున్నారండి. వెరైటీగా తయారు చేస్తున్నారండి ఈ హల్వాని. మేము ఫస్ట్ టైం ఇదే చూస్తున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేయాలనిపించి ప్రజెంట్ చేస్తున్నానండి సరదాతో. చూస్తున్నారు కదా. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందువల్ల ఈ విధంగా హల్వా తయారు చేస్తున్నారండి. పాలు కూడా చక్కగా విరిగిపోయి కోవాలాగా తయారయ్యాయండి. మనం బ్రెడ్ హల్వాలో కోవా యాడ్ చేస్తామండి. వీళ్ళు పాలని యాడ్ చేసి ఆ పాలు, బెల్లం, ఈ బ్రెడ్ పీసెస్ వేయటం వల్ల పాలు ఇలాగా చక్కగా కోవాలాగా తయారయ్యాయండి. అందులో ఇక ఘీ అండి, ఒక పెద్ద గరిటెడు ఘీ యాడ్ చేశారండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నారండి మీడియం ఫ్లేమ్ మీద. పాలతో, బెల్లంతో మన బ్రెడ్ స్లైసెస్ ఘీతో ఈ విధంగా బాగా హార్డ్గా తయారయ్యాయండి. అందుకని చెప్పేసి కొద్దిగా
వాటర్ కూడా యాడ్ చేశారండి. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేశారండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేస్తున్నారండి. దాదాపు ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగానే మీడియం ఫ్లేమ్ మీద అంతా మిక్స్ చేస్తూ ఉన్నారండి. ఇలాచీలు పొడి లేకుండా కచ్చాపచ్చాగా దంచేసి పీల్స్తో పాటు అందులో యాడ్ చేసేసారండి. అన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవుతున్నాయండి. ఇక జీడిపప్పు అండి, జీడిపప్పు ఘీలో ఫ్రై చేసేసి అందులో యాడ్ చేశారండి. జీడిపప్పు మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగ్గులుగా యాడ్ చేసుకోవచ్చండి. వీళ్ళు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేశారండి జీడిపప్పుని. ఈ విధంగా ఈ బ్రెడ్ హల్వాలో యాడ్ చేసేసారండి. ఇక అంతా చక్కగా మిక్స్ చేసేసి స్టవ్ కట్టేశారండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అయినా మనకి తెలియదు, అందువల్ల ఆ విధంగా పూర్తిగా తిలకించాలి, మా వ్యూవర్స్ కోసం షూట్ చేయాలి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్తో షూట్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి. మన హల్వా రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. బై అండి.